బ్యాక్వర్డ్ క్లాసెస్ సెంటర్ ఫర్ ఎంపవర్మెంట్ బీసీసీ ఆధ్వర్యంలో ఏదైతే దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని చెప్పి బీజేపీ ప్రకటించిందో దానికి సంబంధించి ఒక ఇంటెలెక్చువల్స్ ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ తూళ్ళ వీరేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇప్పుడు మనతో పాటు వీరేంద్ర గౌడ్ ఉన్నారు, ఆయన మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనకు ఆధార్ కార్డు అదేవిధంగా అది ఉండడం వల్ల ఇబ్బంది జరుగుతుందేమో, అది లేకపోయినా కానీ మీరు తీసుకోవాలని చెప్పి కొంతమంది వచ్చి కమ్యూనిటీ పేరు రాయలేదంటే దాన్ని ఇంకో కులంగా రాస్తారేమో అని చెప్పి దాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అంటే వాళ్ళ ఒపీనియన్స్ని అదేవిధంగా వారి సజెషన్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాని అన్నిటిది కూడా ఒక రిపోర్ట్ బీసీసీ తరఫు నుంచి ఒక రిపోర్ట్ని తయారు చేసి దాన్ని సెంట్రల్ గవర్నమెంట్కి బీసీసీ తరఫు నుంచి మేము ఇవ్వడం జరుగుతుంది. దేశవ్యాప్త కులగణనకు సంబంధించి అది మా క్రెడిట్ అని చెప్పేసి రాహుల్ గాంధీ ఏదైతే చేశాడో దానికి సంబంధించి తెలంగాణలో చేసి చూపించాం, ఇప్పుడు దేశం అనుసరిస్తుందని చెప్పేసి ఇక్కడ పీసీసీ కానీ లేకపోతే రేవంత్ రెడ్డి సీఎం కూడా చెప్తున్నారు. ఏమంటారు మరి దానికి? దురదృష్టం ఏంటంటే వాళ్ళకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు బీసీలకు ఎప్పుడైనా ఒక్క శాతమైన ఒక్క అడుగైనా ముందుకు ఎప్పుడైనా వేసిందంటే ఒక్కరోజు ఒక్క గంట సేపు కాంగ్రెస్ ప్రభుత్వం కిందికి దిగినప్పుడే బీసీలు ముందుకు అడిగేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నన్ని సంవత్సరాలు, ఉన్నన్ని రోజులు, ఉన్నన్ని నిమిషాలు బీసీలు వెనుకబడ్డారే తప్ప ఏ ఒక్కరు కూడా ముందుకెళ్ళేటువంటి అవకాశం లేకుండా చేసినటువంటి పార్టీ ఏది ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు సిగ్గు లేకుండా ఆ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. వారు ఇప్పటి వరకు 1951లో 1952లో కాకా కాలేకర్ కమిషన్ వచ్చిన తర్వాత 61లో వాళ్ళకి అవకాశం ఉండే, 71లో అవకాశం ఉండే, 81లో అవకాశం ఉండే, 91లో అవకాశం ఉండే, 2011లో అవకాశం ఉండే. ఇన్ని అవకాశాలు ఉన్నా కానీ బీసీ సెన్సెస్లో బీసీని చేయకుండా ఇప్పుడు వచ్చి మేమేదో చేస్తున్నామని చెప్పి అంటున్నారు. కేవలం దీని ఒక రాజకీయంగా ఆలోచిస్తున్నారే తప్ప ఏ ఒక్క దగ్గర కూడా బీసీల పట్ల వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. బీసీలకు న్యాయం జరిగిందంటే ఒక్కసారి మొరార్జీ దేశాయ్ గారు ప్రధానమంత్రి అయిన వెంటనే బీసీల మండల్ కమిషన్ వేయడము, అదేవిధంగా వీపీ సింగ్ గారు ప్రధానమంత్రి కాగానే మండల్ కమిషన్ ఇంప్లిమెంటేషన్ చేయడము, అదేవిధంగా వాజ్పేయి గారు రాగానే బీసీల కోసం ఇంకొకటి చేయడము, నరేంద్ర మోడీ గారు రాగానే బీసీ కమిషన్కి స్టాచ్యూటరీ స్టేటస్ ఇవ్వడం, అది గత 10 సంవత్సరాల నుంచి అయ్యేది మనం చూస్తున్నాం. ఇప్పుడు బీసీది మనం సెన్సెస్లో కూడా చూస్తున్నాం. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం దిగంగానే బీసీలకు ఏదో ఒకటి అవకాశం తగులుతుంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందంటే బీసీలకు అన్యాయం అనేది తథ్యం. అంటే ఇంత పెద్ద చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాక కూడా ఆ క్రెడిట్ అంతా కాంగ్రెసే కొట్టేస్తుంది. ఎందుకు బీజేపీ నేతలు ఈ విషయానికి సంబంధించి వెనుకబడ్డారంటే ఏం చెప్తారు? అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమనుకుంటున్నారంటే ప్రజలకు అవగాహన లేదు, ఇంతకుముందు లేకనే ప్రజలందరూ ఎంతో వెనుకబడి ఉన్నారని ఒక ఆలోచనతో ఉన్నారు. కానీ ప్రజలందరూ కూడా వాళ్ళకి స్పష్టంగా తెలుసు, ఇప్పటికి కూడా ఐడియా ఉంది. కేవలం ఇది ఈరోజు సాధ్యమైందంటే అది నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినందుకు, ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఈరోజు ప్రధానమంత్రిగా ఉన్నందుకు, బీసీ సమాజాల సమస్యలు ఆయన అర్థం చేసుకుంటాడు కాబట్టి ఈరోజు ఇది సాధ్యమయ్యింది. ఇన్ని సంవత్సరాలు కానీ ఇప్పుడు సాధ్యం ఎందుకు అయిందంటే అది కేవలము భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు కేంద్రంలో ఉన్నందుకే ఇది సాధ్యమైంది. ఇంకోటి వీళ్ళు చాలా తెలివిగా ఏం చేశారంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఐడియా ఉంది, ఇది గతంలో ఎప్పుడు లేనంత విధంగా బీజేపీ బీసీల కోసం చేస్తుంది కాబట్టి బీసీస్ని సెన్సెస్లో పెట్టబోతున్నారని చెప్పి వాళ్ళకి ముందు తెలిసి వాళ్ళు 2-3 సంవత్సరాల నుంచి ఉద్యమం చేయడం స్టార్ట్ చేశారు. అంతకుముందు ఎప్పుడు కూడా ఈ విషయం మాట్లాడలే, అంతకుముందు ఎప్పుడు కూడా దీని గురించి చర్చించలే. ఎప్పుడు కూడా ఇది గతంలో సుష్మా స్వరాజ్ గారు చాలా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. అప్పుడున్నటువంటి చిదంబరం గారికి ఒక లెటర్ ఇచ్చారు, మీరు 2011 సెన్సెస్లో బీసీస్ని చేర్చండి అని చెప్పి సుష్మా స్వరాజ్ గారు 2010లోనే లెటర్ ఇచ్చారు. మళ్ళీ ఈరోజు వచ్చి వాళ్ళు పెద్ద మాట్లాడుతున్నారు. దీని గురించి వాళ్ళు ఏదో రాజకీయంగా లబ్ధి పొందాలని ఆలోచిస్తున్నారే తప్ప ప్రజలు చాలా తెలివి పరులు, వాళ్ళకి తెలుసు ఎవరు ఏం చేస్తున్నారని చాలా స్పష్టంగా తెలుసు. ఇది పూర్తిగా చరిత్రలో కంప్లీట్గా వెనుకబడి వెళ్ళిపోయేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంటే ఇప్పటికీ మేము ఆల్రెడీ 42% బీసీలకు చేసాం, ఇప్పుడు కేంద్రం పరిధిలో ఉంది, కేంద్రం ఏందో దీని సంగతి తేల్చాలని చెప్తున్నారు. నిజంగా అట్లా ఉందా సిచ్యువేషన్? అసలు 42% గురించి ఇప్పుడు కేంద్రం ఖచ్చితంగా చేయాల్సిందే అని చెప్పేసి చెప్తున్నారు. దురదృష్టం ఏంటంటే ఇప్పుడు బీసీలు చాలా స్పష్టంగా ఎక్కడైనా కానీ బీసీ పర్సంటేజ్ పెరుగుతుంది కానీ తగ్గేటువంటి పరిస్థితి ఎక్కడ చూసినామా? మనకి 51% బీసీస్ ఉన్నారు తెలంగాణలో, 52% బీసీస్ ఉన్నారు తెలంగాణలో అని చెప్పి గతంలో ఉన్న ప్రతి కమిషన్ చెప్పిన తర్వాత ఇప్పుడు వీళ్ళు సర్వే చేసంట వీళ్ళు 46%కి తీసుకొచ్చారు ఆ బీసీలని. సరే మిగతా వాళ్ళు ఎక్కడ పోయిందంటే ముస్లింలకి ఇంకో 10% రీజన్, అంటే 12% ఉన్న ముస్లింలోకి వెళ్ళి 10% మొత్తం బీసీలేనంట, మిగతా 2% బీసీలు కాదంట. అంటే నిజంగా బీసీలు ఉన్న వాళ్ళ నెంబర్ తగ్గించి కేవలం ఇది మైనారిటీ అబీస్మెంట్ కోసము వాళ్ళకి రిజర్వేషన్ కల్పించడానికి ఏదో ఒక దారి దొరకాలి కాబట్టి ఆ దారి
ఈసారి బీసీల ద్వారా దొరికించుకోవాలని చెప్పి ఒక ఆలోచనతో చేసినటువంటి సర్వే ఇది ఒక మైనారిటీ అపీజ్మెంట్ కోసం చేసినటువంటి తప్ప వాళ్ళు నిజంగా చిత్తశుద్ధి ఉంటే షెడ్యూల్ 9ని మార్చుకొని ఎట్లయితే తమిళనాడులో చేసినారో ఆ రకంగా ఇక్కడ చేసే అవకాశం ఉండేది. కానీ వాళ్ళకి చిత్తశుద్ధి లేదు కాబట్టి చేయట్లేదు. ఫర్దర్గా ఇంకా ఇలాంటి మీటింగ్స్ కండక్ట్ చేస్తారా మీ ఆధ్వర్యంలో? ఇప్పుడు ఇది ఫస్ట్ టైం మీటింగ్, చాలామంది ఇంటెలెక్చువల్స్ వచ్చారు. ఇంకా ఇలాంటి మీటింగ్స్ మళ్ళీ ఎప్పుడు కండక్ట్ చేయబోతున్నారు? లేదు, చాలా మీటింగ్స్ చేసాం గతంలో, ఎన్నో సంవత్సరాల నుంచి ఆర్గనైజేషన్ కూడా నడుస్తూ ఉన్నది ఢిల్లీలో. కులగణన తర్వాత ఇది మొదటి మీటింగ్ అనుకోండి. ఇంకా ముందు వేరే జిల్లాలలో, అదేవిధంగా ఒకటి విజయవాడలో, అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో కూడా దీనిపైన మేము చర్చాగోష్ఠి పెడతాం. దేశాన్ని దాదాపు 50 ఏళ్లకు పైగా పాలించినప్పుడు మీకు ఇంకా బీసీలు గుర్తురాలేదా? ఇప్పుడు ఆ బీసీల మీద కపట ప్రేమ అయితే ఏదైతే బీజేపీ బీసీ కులగణనకు సంబంధించి ప్రకటన చేసిన వెంటనే బీసీలకు ప్రేమ అమాంతం పెరిగిపోయింది కాంగ్రెస్ మీద అని చెప్పేసి, ఇప్పటికైనా కాంగ్రెస్కు చిత్తశుద్ధి బీజేపీకే ఉంది, కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో లేదని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. భవిష్యత్తులో కూడా ఇలాంటి సమావేశాలు చాలా కండక్ట్ చేసి అటు జిల్లా వారీగా కానీ అటు ఆంధ్రప్రదేశ్ విజయవాడలో కూడా కండక్ట్ చేసి సంబంధించిన సమాచారం అంతా బీజేపీ కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే కేంద్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రికి కూడా మేము ఇదంతా తెలియజేస్తామని చెప్పేసి తూలదేవన్ వీరేంద్ర కూడా చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కళ్యాణ్తో సురేష్ పల్లవి టీవీ, హైదరాబాద్.